ఆరోగ్యం అంటే అనారోగ్యం లేకుండా ఉండడమే. ప్రతి మనిషి శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే ఏ రోగము లేకుండా ఉండడమే కాదు, పనిచేసేందుకు ఉత్సాహంగా ఉండాలి. ఏదో ఒక దీర్ఘకాలిక రోగంతో బాధపడుతూ మందులతో, ఆహారపు అలవాట్లతో ఆ రోగాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ జీవించడం సంపూర్ణ ఆరోగ్యం కాదు, అది అనారోగ్యమే. ఏ రోగము లేకుండా అన్ని విధాల శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా ఉంటే అప్పుడు అతడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు. ఇది ఈ రోజుల్లో సాధ్యమా చెప్పండి? పూర్వం రోగాలు రొస్టులు అన్నీ దేవుళ్ళ దెయ్యాల శాపాలని నమ్మేవారు. ఈ మూఢనమ్మకాలను పారద్రోలిన వ్యక్తి హిపోక్రటీస్. మానవ దేహంలో రక్తం ఉంటుందని, అది కొన్ని ప్రత్యేకమైన నాళాల్లో ప్రవహిస్తుందని, మనం తినే ఆహారం జీర్ణమవ్వడానికి ఒక వ్యవస్థ ఉంటుందని ప్రాథమిక విషయాలను లోకానికి తెలియచెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఈ హిపోక్రటీస్. ఇతడు మానవ శరీరం గురించి, ఆరోగ్య జీవన విధానం గురించి ఆధునిక కాలంలో తొలిసారిగా సశాస్త్రీయమైన పరిశోధనల ద్వారా తెలియజెప్పి ప్రపంచానికి మార్గదర్శి అయ్యాడు. హిపోక్రటీస్ తర్వాత ఎందరో శాస్త్రవేత్తలు మానవ శరీరాన్ని గురించి, ఆరోగ్య జీవన విధానానికి అవసరమయ్యే చర్యల గురించి ఎన్నో పరిశోధనలు చేశారు. వివిధ రకాల వైద్య విధానాలని అమలులోకి తెచ్చారు. ఎన్ని రకాల వైద్యాలున్నా, ఎన్ని రకాల చికిత్సలున్నా అన్ని విధానాలలోనూ అంతిమ లక్ష్యం ఆరోగ్యం, దానివల్ల ఏర్పడే దీర్ఘాయువు మాత్రమే. రోగం వచ్చిన తర్వాత కూడా రోగం రాకుండా చూసుకోవడమే మనిషికి ముఖ్యం అనేది ముందుగా గ్రహించాలి. అంటే చికిత్స కన్నా నివారణ ముఖ్యమని. నేడు ఈ విషయానికి అందరూ అత్యంత ప్రాధాన్యతనిస్తూ తమ జీవన విధానంలో ఆరోగ్య జీవనానికి కావలసిన ఆరోగ్య అలవాట్లు, ఆహార నియమాలు పాటించి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటున్నారు. శరీరం అనేక కణ సముదాయాల చేత నిర్మించబడింది. వీటికి మూలం జీవకణం. అన్ని జీవకణాలలోనూ నీటి సాంద్రత ఎక్కువ. ఈ నీరే మన దేహంలో 80% ఆక్రమించి ఉంటుందని అంచనా. ఒక అధ్యయనం ప్రకారం తొలి జీవకణం, జీవరాశి సముద్రం నుండి పుట్టాయని అంటారు. బహుశా ఇందువల్లనే ప్రతి జీవి శరీరంలోని జీవకణంలోనూ నీరు ప్రధాన భాగమై ఉండవచ్చు. మానవ శరీరంలో మొత్తం 206 ఎముకలుంటాయి. 600 పైగా కండరాలుంటాయి. గుండె 6/4 అంగుళాల సైజులో 340 గ్రాముల బరువుతో ఉంటుంది. గుండె మన శరీర బరువులో సుమారు 200 వంతు మాత్రమే ఉండి దేహానికి కావలసిన ప్రమాణంలో రక్తాన్ని సరఫరా చేస్తుంది. మనిషి జీవిత కాలంలో గుండె ఒక్కటే విశ్రాంతి అడగకుండా నిరంతరాయంగా లయబద్ధంగా పనిచేస్తూనే ఉంటుంది. ఈ లయ తప్పినప్పుడు మనిషి ఆయుర్దాయానికి చేటు వచ్చిందని గ్రహించాలి. గుండె 24 గంటల కాలంలో సరఫరా చేసే రక్తం ప్రయాణం చేసే దూరం సుమారు అన్ని రక్తనాళాలలోనూ కలిపి 60,000 మైళ్ళు ఉండవచ్చని అంచనా. ఇంత సమర్థవంతంగా రక్తాన్ని ప్రవహింపచేయడానికి, పంప్ చేయడానికి గుండె ఆరోగ్యంగా ఉండడం తప్పనిసరి. శరీరంలో ఎన్నో అవయవాలు వాటి పనులను అవి నిర్వర్తించుకుంటూ ఉంటాయి. వాటి పనితీరు మనం అనుభవిస్తాం, కానీ అవి పనిచేస్తున్నట్లు మనకు గమనిక ప్రత్యేకంగా ఉండదు. కొన్ని అవయవాలు కలిసి ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో ధమనులు గుండె నుండి రక్తాన్ని ఇతర శరీర భాగాలకు సరఫరా చేస్తాయి. ఈ ధమనుల నుండి రక్తం కేశనాళికల్లోకి ప్రవహిస్తుంది. మలిన రక్తం సిరల ద్వారా గుండెకు మరలా చేరుకుంటుంది. ఈ విధంగా రక్తాన్ని ధమనులు గుండె నుండి తీసుకుపోవడం, అక్కడి నుండి మలిన రక్తాన్ని సిరలు గుండెకు చేర్చడం చేస్తూ ఉంటాయి. ఈ వ్యవస్థను రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. కండరాలు ఎముకల కదలికలను నియంత్రిస్తాయి. పరిగెత్తడం, నడవడం, రాయడం, తినడం ఇలా అన్ని పనులు ఈ కండరాల పనితీరు వల్లనే సాధ్యమవుతాయి. మెదడు ఆజ్ఞాపిస్తుంది. నరాలు ఆ ఆజ్ఞను సంబంధిత కండరాలకు పంపిస్తాయి. అందువలన ఆయా కండరాలలో కదలిక వస్తుంది. ఈ విధంగా మెదడు ఇచ్చే ఆజ్ఞలను నరాలు కండరాలకు అందజేసే వ్యవస్థను నాడీమండల వ్యవస్థ అంటారు. ఈ నాడీమండల వ్యవస్థలో దారాల్లాంటి న్యూరాన్లు అనబడే నరాలు 20 కోట్లు ఉన్నాయి. ఈ న్యూరాన్లు కొన్ని మెదడులోకి వెళ్తాయి, మరికొన్ని మెదడులో నుంచి బయటకు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీమండల వ్యవస్థ మొదలైన వ్యవస్థలన్నింటినీ పోషించడానికి జీర్ణకోశ వ్యవస్థ సహకరిస్తుంది. ఈ జీర్ణకోశ వ్యవస్థలో నోరు, దంతాలు, నాలుక, జఠరాశయం, ప్రేవులు, కాలేయం, క్లోమం మొదలైన అవయవాలన్నీ ఉంటాయి. దంతాలు ఆహారాన్ని నమలడానికి సహకరిస్తాయి.
నాలుక రుచిని తెలుసుకోవడానికి సహకరిస్తుంది. మనం తినే ఆహారం జీర్ణమై శక్తిగా మారడానికి ఆక్సిజన్ కావాలి. ఈ చర్యకు కావలసిన ఆక్సిజన్ను ఊపిరితిత్తులు అందిస్తాయి. ఈ చర్యలో విడుదలైన కార్బన్ డయాక్సైడ్ను ఊపిరితిత్తులు బయటకు పంపిస్తాయి. ఈ విధంగా ఆక్సిజన్ను లోపలికి పంపి కార్బన్ డయాక్సైడ్ను బయటికి పంపే అనుబంధ అవయవములుగా ఊపిరితిత్తులు పనిచేస్తాయి. దీనినే శ్వాసకోశ వ్యవస్థ అంటారు. మన శరీరంలో నాడీమండల వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ మొదలైన వ్యవస్థలు చాలా ఉంటాయి. ఈ వ్యవస్థలకు సంబంధించిన ఏ ఒక్క అవయవము తన పని తాను సక్రమంగా నిర్వర్తించకపోయినా మన శరీరం అనారోగ్యం పాలవుతుంది. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. అది శాకాహారమా, మాంసాహారమా అనేది నిర్ణయించుకోవాలి. ప్రతి నిమిషానికి జీవి అవసరాలు మారుతూ ఉంటాయి. వాటి గురించి కేంద్రానికి తెలియపరిచే నాళరహిత గ్రంథుల వ్యవస్థను ఎండోక్రైన్ వ్యవస్థ అంటారు. ఈ ఎండోక్రైన్ వ్యవస్థ జీవక్రియ నిర్వహణకు, పునరుత్పత్తికి, వివిధ రకాలైన కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. ఇన్ని వ్యవస్థలతో, ఇన్ని అవయవాలతో సమతుల్యత ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. మానవ శరీరంలో ఏ ఏ పదార్థాలు ఉన్నాయో తెలుసుకుందాం. సుమారు 65 కిలోగ్రాములు బరువున్న మనిషిలో దాదాపు 41 కిలోగ్రాముల నీరుంటుంది. అంటే సుమారుగా 100కి 63 వంతులు మానవ శరీరంలో నీరుంటుంది. 16% అంటే 10 కిలోగ్రాముల మాంసకృత్తులు, 15% అంటే 9 కిలోగ్రాముల కొవ్వు, 7% అంటే 4.5 కిలోగ్రాముల పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు, అలాగే 4.5 కిలోగ్రాముల ఖనిజ లవణాలు ఉంటాయి. 4.5 కిలోగ్రాముల ఖనిజ లవణాలలో 1200 గ్రాముల కాల్షియం, 670 గ్రాముల ఫాస్ఫరస్, 245 గ్రాముల పొటాషియం, 105 గ్రాముల సోడియం, 25 గ్రాముల మెగ్నీషియం, 2 గ్రాముల జింక్, 3.5 గ్రాముల ఐరన్ లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి. 5 గ్రాముల విటమిన్ సి, 100 నుండి 150 మిల్లీగ్రాముల విటమిన్ ఏ, 25 మిల్లీగ్రాముల థయామిన్ అంటే B1, 700 నుండి 11,900 మైక్రోగ్రాముల B12 ఉంటాయి. మొత్తం విటమిన్లు అన్నీ కలిపితే 6 గ్రాములే ఉంటాయి. రకరకాల ఆహార పదార్థాల గురించి, వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే, మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి, వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.